మీరు కాంట్రాక్ట్ రంగంలో మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా పెద్ద పెద్ద వర్క్స్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక ఎస్ఎఫ్టీ 9,000 8,500కి నిర్మాణాలు ఎప్పుడైనా మీరు చూడడం కానీ చేయడం కానీ వినడం కానీ జరిగిందా? ఇప్పుడు అమరావతిలో కడుతున్న బిల్డింగ్ లాగా ఒక కిలోమీటర్ రోడ్డుకి 50 కోట్లు పెట్టినటువంటి సందర్భాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా సార్? ఉంటే మేము ఒక సంవత్సరం కాంట్రాక్ట్ చేసి వదిలేస్తుంటే కూడా ఆ డబ్బులు జీవితకాలం మా కుటుంబానికి సరిపోతుంది. కన్స్ట్రక్షన్ కాస్టే 11,000 రూపాయలు ఉంటే అది ఏ విధంగా సమర్థనీయం? ఆ 11,000 కాస్ట్ కాస్త ఇప్పుడు ఈ అంచనాలు పెంచిన దాన్ని చూస్తే 20,000 దాకా వస్తుంది. 20,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కు బెటర్ అంటే ఇది కూడా 7th వండర్ అంటే 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. ఎందుకంటే ఆయన అన్ని వండర్సే క్రియేట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి అవినీతిలో తప్పకుండా ఇది పెద్ద అవినీతి కుంభకోణం అవుతుంది. సరే, ఈ మధ్యకాలంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది భూ కేటాయింపులకి సంబంధించి. 99 పైసలకి ఆ భూములు ఇవ్వడం అనేది, అసలు ఊరు పేరు కనీసం అడ్రస్ లేనటువంటి వర్షాకి ఏకంగా 3,000 కోట్ల రూపాయలు విలువైన భూముల్ని కేటాయించారు. దాన్ని ఎలా చూస్తారు సార్? ప్రభుత్వ భూములన్నీ కూడా విదేశీ సంస్థలు కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ కంపెనీస్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ అన్నీ కూడా వైజాగ్ని ప్రిఫర్ చేస్తాయి కానీ అమరావతిని ప్రిఫర్ చేయవు. మరి అలాంటప్పుడు అక్కడ ఆ ల్యాండ్ అంతా కూడా వారి కోసం కేటాయించాల్సింది పోనిచ్చి ఊరు పేర్లని కంపెనీలకంతా కూడా మీరు 99 పైసలకు అమ్ముతూ ఉన్నారంటే అదొక ల్యాండ్ బ్యాంకుగా పెట్టుకున్నారు. ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని క్రియేట్ చేస్తూ అక్కడ ఒక ల్యాండ్ బ్యాంక్గా పెట్టుకొని మీకు అవసరమైనప్పుడల్లా కూడా ఆడ ఒక 100 ఎకరాలు 50 ఎకరాలు 2,000 ఎకరాలు అమ్ముకునే పరిస్థితి మీరు తీసుకొస్తా ఉన్నారు. తప్పనిసరిగా ఇది ఒక ల్యాండ్ అలాట్మెంట్ అనేది కూడా పెద్ద స్కామ్ కింద లెక్క. అమరావతిలో ఇప్పటికే 54,000 ఎకరాల భూమి ఉంటుండగా మళ్ళీ ఇంకొక 44,000 ఎకరాల భూములు సేకరిస్తామని ప్రభుత్వం అంటుంది. దాని వెనక ఉన్నటువంటి సీక్రెట్ ఏంటంటారు సార్? మరి చంద్రబాబుకే తెలియాలి, మాకంతా తెలివితేటలు లేవు. మరి ఆయన ఒక ఆలోచనతో ఉన్నాడు. 75 సంవత్సరాలు అయినా కూడా ఇంకా నేను 100 ఏళ్ళు ఉంటాను, ఈ 100 ఏళ్లలో ఇవన్నీ కూడా చేయాలా అని చెప్పి 1,00,000 ఎకరాలు టార్గెట్ పెట్టుకొని చేసే పరిస్థితి ఈరోజు అమరావతిలో ఉంది. మరి ఏ రకంగా దీన్ని ఆయన చేయగలుగుతాడో చేస్తాడో మనకైతే అర్థం కాదు. నాకు తెలిసి ఇది ఒక రియల్ ఎస్టేట్ కుంభకోణంగా రాబోయే రోజుల్లో మన దృష్టికి వచ్చే పరిస్థితి ఉంటుంది. చిన్న చిన్న మొత్తాల దగ్గర నుంచి 100 కోట్లు 1,000 కోట్లు దాకా అవినీతి జరుగుతూ ఉంది. ఒకవైపేమో ఈ విధంగా దోచుకుంటూ ఇంకో వైపేమో ప్రతిపక్షం మీద పడి ఏడ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది.